డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత మరి ఇప్పుడు పాకిస్తాన్పై భారత్ ఏ టైంలోనైనా దాడి చేయొచ్చు అనే నేపథ్యంలో కొన్ని అంచనాలు ఉన్నాయి. మరి మాక్ డ్రిల్ మనము చేయాలి మే 7వ తారీఖున అంటున్నారు. అదొక నోటీస్ కూడా వచ్చింది. అసలు మాక్ డ్రిల్ అంటే ఏంటి? అంటే యుద్ధానికి వెళ్తున్న వారికి మరి పౌరులకు కానీ వీళ్ళు ఎలా రెడీగా ఉండాలి, అలర్ట్గా ఎలా ఉండాలి, రక్షణ చర్యలు ఏం తీసుకోవాలి అనే దానిపైన మాక్ డ్రిల్ అంటారు కదా, ఒకసారి దాని గురించి. పహల్గామ్ సంఘటన తర్వాత భారతదేశం ఒక్కటొక్కటిగా పాకిస్తాన్కి ప్రపంచ దేశాలు ఎక్కడి నుంచి కూడా సహాయం అందకుండా ఆర్థికంగా దిగ్బంధంలో పెట్టే ప్రయత్నం, అలాగే సింధు నది జలాలు అందకుండా చేసేటువంటి ప్రయత్నం, దాంతోపాటుగా మన యుద్ధ నైపుణ్యాన్ని పెంచుకోవడం, కొన్ని యుద్ధ నౌకలు కూడా రష్యా నుంచి ఎప్పుడో ఆర్డర్ ఇచ్చినటువంటి దాన్ని ఇప్పుడు వెంటనే తెప్పిస్తున్నారు. ఒక 2-3 రోజుల్లో అది మనకు రష్యా నుంచి జలాంతర్గామి రాబోతోంది. అది చాలా పవర్ఫుల్ జలాంతర్గామి. అంటే 500-600 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి దాన్ని కూడా కొట్టగలిగేటువంటి కెపాసిటీ ఉంటుంది దానికి. అందువల్ల ఇలాంటివన్నీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది ఒకవైపున. అలాగే మన విదేశాంగ నీతితో కూడా అనేక దేశాలను సంప్రదించడం, వాళ్ళ యొక్క పూర్తి సహకారం మనకే దొరికేట్టు చేయడం, పాకిస్తాన్కి ఏమాత్రం సహకారం ఇవ్వకుండా, వాళ్ళకు ఆయుధాలు సప్లై కాకుండా, ఆర్థికంగా కూడా వాళ్ళకి డబ్బులు అందకుండా, ఇలా అనేక రకాల ప్రయత్నాలు చేస్తోంది. దాంట్లో భాగంగా రేపు 7వ తారీఖు నాడు మాక్ డ్రిల్ ఒకటి పెట్టుకుంది. అంటే పౌరులకి యుద్ధ సమయం లోపల వాళ్ళు జాగ్రత్తగా ఎలా ఉండాలి, గాయపడకుండా ఎలా ఉండాలి, యుద్ధంలో చనిపోకుండా ఎలా ఉండాలి, సడన్గా ఒకవేళ శత్రువు దాడి చేసినట్టయితే దాని నుంచి రక్షణ పొందడం ఎట్లాగా, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి నైపుణ్యత కలిగించేందుకోసం ప్రత్యేకంగా ఒక షో లాంటిది, ఒక ప్రదర్శన లాంటిది. అది మాక్ డ్రిల్ అనేది ఒక ప్రదర్శన, అంటే చేసి చూపిస్తారు అన్నట్టు, ప్రత్యక్షంగా చేసి చూపిస్తారు. అంటే సైనికులు చేస్తారు, సామాన్య పౌరులు కూడా కొంతమంది దాంట్లో ఇన్వాల్వ్ చేస్తారు. సహజంగా ఏంటంటే యుద్ధ టైంలో రాత్రిపూట ఎక్కువ దాడి జరుగుతాయి, డే టైంలో దాడులు జరగవు. ఎందుకంటే డే టైంలో కనబడితే వెంటనే విమానాన్ని పేల్చిపారేసే, రాకెట్లను పేల్చిపారేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సహజంగా రాత్రిపూట ఎక్కువగా గురి చూసి వేసే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఎక్కడైతే ఆయుధ కర్మాగారాలు ఉన్నాయో, లేక రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయో, ఇప్పుడు మన దగ్గర DRDO ఇట్లాంటివన్నీ ఉన్నాయి మన దగ్గర. అలాంటివి ఏదైతే డిఫెన్స్ సంబంధించినటువంటివి ఉన్నాయో, కర్మాగారాలు ఎక్కడ ఉంటాయో, ఆయుధ కర్మాగారాలు, రీసెర్చ్ సెంటర్, ఇట్లాంటి వాటి మీద ఎక్కువ దాడులు జరుగుతాయి. డ్యామ్స్, ఎక్కడైతే నదుల డ్యామ్స్ ఉంటాయో డ్యామ్స్ను కొలగొట్టే ప్రయత్నం చేస్తారు. తర్వాత ఏదైనా ఐకానిక్ బిల్డింగ్స్ ఏమైనా ఉంటే వాటిని కొలగొట్టే ప్రయత్నం చేస్తారు. జనసమూహాలు ఎక్కువగా ఉండేటువంటి దాంట్లో ఎక్కువగా నష్టపరిచేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. దీనికి గాను ఒకటి, పౌరులు ఆ టైం లోపల ఎలా ప్రవర్తించాలి, ముఖ్యంగా ఒకవేళ ఏదైనా రహస్య ప్రదేశానికి వెళ్ళి దాక్కోమని చెప్పినట్టయితే, లేదా సిగ్నల్ ఎట్లా ఇస్తుంది, ఎట్లా గవర్నమెంట్ ఏ రకంగా సిగ్నల్స్ అందజేస్తుంది. రెండోది, రాత్రిపూట లైట్లన్నీ ఆర్పేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే యుద్ధం ఆ ఏరియాలో జరుగుతుంది కంపల్సరీగా అనుకున్నప్పుడు రాత్రిపూట ఏ ఒక్క దీపం కూడా ఉండడానికి వీల్లేదు. అలాగే ఇన్వర్టర్స్ మొత్తం బంద్ చేయాలి, అలాగే జనరేటర్స్ అన్ని ఆపేసేయాలి. అంటే వెలుతురు అనేది కనబడితే, అక్కడ వెలుతురు కనబడుతుందంటే వెంటనే బాంబు పడే అవకాశాలు ఉంటాయి, ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఆ రకంగా ఆ రాత్రిపూట అంతా చీకటిమయం అవుతుంది. కాబట్టి ఎక్కడ వేయాలి బాంబు అన్నప్పుడు, ఓహో ఇక్కడ జనసంచారం ఉంది, లేదా ఇక్కడ ఏదైనా ఇంపార్టెంట్ ఏదో ఉందని కొట్టేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పూర్తిగా చీకటి అయిపోతుంది. చీకట్లో ఎలా తడుముకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏంటి, అంతకుముందే ఎలా రీచ్ అవ్వాలి మనం. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఏ రకమైన సిగ్నల్స్ ఎలా అందుతాయి, ఆ సిగ్నల్స్ తగ్గట్టుగా మనం ఏ రకంగా ప్రవర్తించాలి, బంకర్స్ కానీ లేకపోతే ఏదైనా రహస్య ప్రదేశాలు దాచుకోవడం ఎట్లాగా, ఆ ఏరియా లోపల ఏ ప్రదేశాలు ఉండే అవకాశాలు ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి విపులంగా తెలియజేసేదాన్ని మాక్ డ్రిల్ అంటారు. ఈ మాక్ డ్రిల్ సహజంగా యుద్ధం తప్పని పరిస్థితులు ఏర్పడ్డప్పుడు, అంటే ఇంకా యుద్ధం రాబోతుంది అనుకున్నప్పుడు మాత్రమే మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. సరిగా లేకపోతే మామూలు టైంలో నిర్వహించేటువంటి కాదు ఇది. అలాగే మనకు విమానాలు దిగడానికి కూడా ఇప్పుడు రోడ్లను కూడా విమానాలు దిగడానికి ఉపయోగిస్తారు. ఒక్కోసారి పెద్ద పెద్ద రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ కొన్ని ఐడెంటిఫై చేశారు మొత్తం ఇండియా లోపల. ఎక్కడైతే విమానాశ్రయాలు దగ్గరగా ఉండవో, సడన్ గా ఏదైనా యుద్ధ వాతావరణం లోపల తప్పనిసరిగా దిగాల్సి వస్తే రోడ్డునే ఒక రకంగా వాళ్ళు దీన్ని వే కింద మార్చుకొని అక్కడ విమానాలని నింపేస్తారు.
అది ఎక్కడ ఆ ప్రదేశాలు ఎక్కడ అప్పుడు ఏంటంటే అక్కడ ఏమీ వాహనాలు ఇట్లా పోవడానికి వీల్లేదు, అలాంటి వాటిని స్టాప్ చేయాల్సిన పరిస్థితి పడుతుంది. ఇలాంటివన్నీ రకరకాలుగా ఉంటాయి, ఒకటి కాదు ఎన్నో రకాలుగా ఉంటాయి దీంట్లో. రెండోది, ఎవరైనా గాయపడితే ఎవరికైనా వైద్యం కావాల్సి వస్తే సడన్గా సామాన్య పౌరుడు కూడా ఎలాంటిది ఎమర్జెన్సీగా ఏమందించాలి, అప్పటికప్పుడు మనిషి మరణించకుండా కావాల్సింది ఏమిటో. తర్వాత ఎవరైనా ఏదైనా బాంబు దాగిడుకో దీనికైనా ఒకరు గాయపడ్డారనుకోండి, గాయపడితే వెంటనే చిన్న చిన్న ప్రథమ చికిత్స చేసి అతను అక్కడి నుంచి తొలగించేసేసి తర్వాత వాళ్ళకి మనం ఏదైతే వైద్య సదుపాయాలు ఉన్నో వాళ్ళకి అందించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇలాంటివి అనేక రకాల జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఎలాగా యుద్ధం నుంచి మనం రక్షించుకోవాలి, ఇతరులను ఎలా రక్షించాలి, గాయపడే వాళ్ళకి ఎలా చికిత్స ఎట్లా అందించాలి, అసలు యుద్ధం ఎలా వస్తుంది, ఎలాంటి బాంబులు పడతాయి, ఎలాంటి బాంబులు పడితే ఎలాగ ఉంటుంది, బంకర్స్ అంటే ఏమిటి, ఇట్లాంటివన్నీ కూడా రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పూర్తి వివరంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఒక ప్రదర్శన కూడా ఏర్పాటు చేసి ఆ ప్రదర్శన ద్వారా మొత్తం తెలియజేస్తారు. అంటే ఏ బాంబుకు ఎంత శక్తి ఉంటుంది, అది ఎలాంటి పరిస్థితి పడుతుంది, ఎంత దూరంలో అది వ్యాపించే అవకాశం ఉంటుంది, ఎంత దూరంలో దాని ప్రతిఘటన అంటే మనుషుల మీద దాని ప్రభావం ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. అయితే ఇది ప్రస్తుతానికి భారతదేశం మొత్తం కాకుండా ఎక్కడైతే ప్రభావిత ప్రాంతాలు ఉంటాయి, అంటే ఇప్పుడు పాకిస్తాన్కు అతి దగ్గరగా ఉండే ప్రాంతాలు ముఖ్యంగా పంజాబు, హర్యానా, అలాగే మనకు హిమాచల్ ప్రదేశ్, ఇటు వస్తే గుజరాత్, ఇలాంటివన్నీ కొన్ని అటు జమ్మూ కాశ్మీరు, ఇవన్నీ కూడా పాకిస్తాన్ పక్కపక్కనే ఉండేటువంటి దేశాలు అంటే రాష్ట్రాలు ఇవి. ఈ రాష్ట్రాల మీద మొట్టమొదటి ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రభావంలో ముందు హెచ్చరిక చేస్తూ వాళ్ళకంతా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది పొద్దున ప్రారంభమై సాయంత్రం దాకా మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారు కంప్లీట్గా. డౌట్స్ ఏమైనా ఉంటే వాళ్ళు ప్రజలు వ్యక్తం చేసే ఆ డౌట్స్ను కూడా వాళ్ళు తీర్చే ప్రయత్నం చేస్తారు. అక్కడ ఉండే మీడియాకు కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ అందిస్తారు. ఆ ద్వారా మళ్ళీ సోషల్ మీడియా ద్వారా అందరి ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఒక అవేకనింగ్ అంటే ఒక సడన్గా యుద్ధం వస్తే బెదిరిపోయి చాలామంది వెంటనే హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. వాటన్నిటి నుంచి రక్షిస్తూ సామాన్య ప్రజలకు సరైన రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో చేసేదే మాక్ డ్రిల్. అంటే మాక్ డ్రిల్ అనేది జనసంచారం ఉన్న దగ్గరికే వెళ్ళి చేస్తారా సార్? జనాల్ని పిలుస్తారు, జనాలను చైతన్యం కలిగించడమే దాని ముఖ్య ఉద్దేశం కదా. కాబట్టి ముందుగానే అక్కడికి అందరూ వచ్చేటట్టు చేస్తారు. మ్యాక్సిమం ఆ రోజు సెలవు ప్రకటిస్తారు, ఆ ఏరియాలో అంతా ప్రజలంతా వచ్చేట్టు చేస్తారు, మీడియా అంతా వచ్చేట్టు చేస్తారు, అఫీషియల్స్ అంతా వచ్చేట్టు చేస్తారు, అక్కడ ఉన్న లోకల్ పోలీస్ అంతా వచ్చేట్టు చేస్తారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి మనకు మన అన్ని చోట్ల మనకు మిలిటరీకి సంబంధించినటువంటి ఏరియాస్ ఉంటాయి, కంటోన్మెంట్ ఏరియాస్ ఉంటాయి, ప్రతి రాష్ట్రంలో ఉంటాయి. సో అక్కడ నుంచి కూడా లోకల్గా ఉండేటువంటి మిలిటరీని కూడా మొత్తం తీసుకొస్తారు. దీని ఉద్దేశం అందరినీ ఒకేసారి అవేకనింగ్ చేయడం, ఒకసారి అందరిలో చైతన్యం తీసుకురావడం. అంటే ఇక నిద్రపోతున్న వాళ్ళని కూడా లేపడం అన్నట్టు ఒక రకంగా. మీరు మైమర్చిపోకండి, మీరు ఆరమర్చి ఉండకండి, మీరు ఎప్పుడు కూడా ఒక రకంగా ఫ్లోలో ఉండండి, ఏ క్షణంలో అయినా యుద్ధం వచ్చే అవకాశం ఉందని చెప్పడం దాని ముఖ్య ఉద్దేశం. ముందు జాగ్రత్తగా ఉండాలి, వెంటనే మళ్ళీ కంగారు పడిపోయి మీరు అన్నట్టుగా ఆ టైంలో టెన్షన్ పడిపోకుండా ఉండడం కోసం ఈ మాక్ డ్రిల్ అనేది. థ్యాంక్ యూ సార్. నమస్తే.